చెప్పమంటున్నా రాయన్ సినిమా అయితే చాలా బాగుంది. ఒక ధనుష్ గారికి అయితే మంచి కంబ్యాక్ మూవీ అనమాట. సందీప్ కిషన్ కానీ చాలా అంటే ఒక మంచి ఫ్యామిలీని కాపాడుకోవడం కోసం వాళ్ళు ఎలా టర్న్ అయ్యారనేది చాలా బాగా చూపించారు. అసలు ఆ ఇంటర్వెల్ ఫైట్ అయితే చాలా బాగుంటుంది. వీర మాస్ అనమాట. ఆ నరుకుడు చూస్తే చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కానీ త్రూఅవుట్ ఇంట్రెస్ట్గా వెళ్తూనే ఉంటుందన్న. ఒక విలన్ విజన్తో పాటు ఒక ఫ్యామిలీ స్టోరీని తీసుకెళ్లారు. సో అందరూ థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా అనమాట రాయను. చాలా బాగుంది. ఒక సిస్టర్ సెంటిమెంటు, అసలు ఒక సస్పెన్స్ ఉంటుంది లాస్ట్లో. త్రూఅవుట్ సస్పెన్స్ అయితే ఉంటుంది అన్న. చాలా బాగుంది. చాలా బాగుంది అన్న. చాలా బాగుంది. అసలు ఆ గెటప్ కానీ సినిమా అంతా గుండుతూనే ఉంటారు, కానీ ఆ గెటప్ కూడా చాలా కొత్తగా ఉంది. సందీప్ కిషన్ మంచి సినిమా, మంచి హిట్ పడింది ఆయనకి కూడా. చాలా బాగుంది. ఆయన క్యారెక్టర్ తమ్ముడు క్యారెక్టర్ చేశాడు. చాలా బాగుంది. ఓవరాల్గా అందరూ ఫ్యామిలీలో ఒక మంచి సినిమా చూసి వెళ్ళిపోవచ్చు అన్న, అలా ఉంది. యాక్షన్ సూపర్ అన్న. అండ్ ఒక డెడ్పూల్ కామెడీ అయితే హైలైట్. కామెడీ అండ్ హుక్ జాక్మెన్ హైలైట్ చేసిండు క్యారెక్టర్. ఆ ఏజ్లో కూడా అవి క్యారెక్టర్ లేవు, కానీ కొన్ని వస్తాయి, అవి చెప్పకూడదు. బట్ అది వాళ్ళు మిస్ అవుతారు అవి చెప్తే. కొన్ని క్యారెక్టర్లు వస్తాయి, కానీ సూపర్ ఉందండి సినిమా మాత్రం బాగుంది. ఒక సీన్ ఉందన్న, కానీ చెప్పకూడదు, కానీ కొన్ని రివీల్ చేయకూడదు, కానీ వాళ్ళ సీన్స్ కొన్ని ఉన్నాయి. కొన్ని చెప్తాను. క్యామియో సూపర్ అన్న, సూపర్ క్యామియోస్. అసలు సీట్ ఎడ్జ్ మీద కూర్చుంటారు, అంత క్యామియోస్ ఉన్నాయి. అసలు మనం 2006 ఎక్స్మెన్ ఆ ఫోర్స్కి వెళ్ళిపోతాం ఫస్ట్. సూపర్ ఉందన్న, సూపర్ ఫన్ ఎమోషన్ యాక్షన్ సీక్వెన్స్ తక్కువ అంటే కొంచెం స్టోరీ కంటెంట్ సినిమా అన్నది. సో యాక్షన్స్ ఉన్న యాక్షన్ అన్నా హైలైట్ ఉంటుంది, బట్ కొంచెం తక్కువ ఉంది, కానీ స్టోరీ కంటెంట్ మొత్తం. విఎఫ్ఎక్స్ చెప్పాను హైలైట్ ఉంది. అసలు ఫస్ట్ టైటిల్ కార్డ్ పెడతా ఉంటుంది, అదే హైలైట్ సినిమా. ఫస్ట్ టైటిల్ కార్డ్ పెడతా ఉంటే అదే హైలైట్. అది బాగుంది సినిమా. చూడొచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడే రాయన్ సినిమా వచ్చిన బ్రో, నాకైతే సినిమా సూపర్ బ్రో. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడాలి. ఇంకోటి ధనుష్ గారికి హ్యాట్స్ ఆఫ్. అంటే మనం చాలా సినిమాలు చూస్తాం ధనుష్ అన్న, అతనే హీరో, అతనే డైరెక్షన్. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ స్టోరీ కొత్తగా ఉంది, రొటీన్ స్టోరీ కాకుండా కొత్త స్టోరీ. అండ్ ట్విస్టులు మాత్రం మామూలు లేదు, క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంటుంది. ఒకటి మన సందీప్ కిషన్ యాక్టింగ్ మాత్రం సూపర్ అన్న. అసలు సందీప్ కిషన్ అన్న, ధనుష్, సందీప్ కిషన్ అండ్ చెల్లె క్యారెక్టర్ దుర్గా క్యారెక్టర్ ఒక అమ్మాయి వేసింది, ఆమె యాక్టింగ్ కూడా బాగుంది. స్టోరీ అంటే అన్ని స్టోరీస్, ఈ స్టోరీ డిఫరెంట్. ఆ యాక్టింగ్ పర్పస్ అయినా, ఆ బీజిఎం అయినా కూడా వేరే లెవెల్. ప్రతి డైలాగ్ వర్షన్ చాలా బాగుంది. ఒక మంచి మెసేజ్ ఉందన్న. డబ్బు వల్ల మనుషులు ఎలా మారుతారో, ఆ డబ్బు ఉంటే ఎలా ఉంటారో, డబ్బు లేకపోతే ఎలా ఉంటుంది. చాలా ఫ్రెష్గా నాకైతే చాలా బాగా నచ్చింది అన్న, కొత్తగా అనిపించింది అన్న. ఇలాంటి సినిమా అందరు చూడాలి. రాయన్ సూపర్ హిట్. ధనుష్ అన్న సూపర్ అన్న. చెప్పనా ఏఆర్ రెహమాన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం చెప్తామన్న, మాటల్లో లేవు అన్న. అసలు బీజిఎం ఒక్కొక్క షాట్కి, ఆ ఫైటింగ్ సీన్స్కి అసలు ధనుష్ విశ్వరూపం అనే సినిమాలో చూపించిన దర్శకత్వం కిరాక్ చేసిన నాకే చాలా బాగా నచ్చింది. అండ్ హీరోయిన్ యాక్టింగ్ కూడా సూపర్ ఉందన్న దీంట్లో. అండ్ స్టోరీ కొత్తగా ఉందన్న. అంటే మన తెలుగు సినిమాలు కాబట్టి స్టోరీ డిఫరెంట్గా, వాళ్ళ వర్షంలో అయితే చాలా కనెక్ట్ అవుతుంది. యాక్షన్ సీన్స్ మాత్రం వేరే లెవెల్. గూస్ బంప్స్ ఒక్కొక్క షాట్కి ఒక్కొక్క బీజిఎం అసలు సూపర్ అన్న. ధనుష్ అన్న ఇంకోటి సందీప్ అన్న యాక్టింగ్ మాత్రం సూపర్. సందీప్ అన్న, ధనుష్ అన్న ఇద్దరు యాక్టింగ్ మాత్రం సూపర్. క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించలేరు, కొత్తగా ఉంటాను అంతే. బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇద్దరికి, సందీప్ కిషన్ అనేది ధనుష్కి ఇద్దరికి కంబ్యాక్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఇంకా ధనుష్ అన్న ఇంకా కొత్త సినిమాలు, ఫ్రెష్ స్టోరీ అన్న. ఇల్లు మాత్రం ఫ్రెష్ స్టోరీ అందరూ చూడాలి. నేను అసలు ఊహించుకోలేను. అంటే లాస్ట్ పట్టే దర్శకత్వం కూడా ధనుష్ అని నాకే చాలా బాగా నచ్చింది. ప్రతి షాట్ అన్న చాలా విజువల్స్ మంచిగా చూపించాడు. విజువల్ తీసే విధానం కూడా బాగా నచ్చింది. ఇలాంటి సినిమా చూడాలన్న, మన తెలుగు వాళ్ళు మాత్రం ఇలాంటి సినిమా చూడాలా. పక్కా ఈ సినిమా రండి, మంచి మెసేజ్ ఉందన్న. మెసేజ్ మాత్రం చెప్పా, మంచి మెసేజ్ ఉంది, క్లైమాక్స్ తెలుస్తుంది అన్న. ధనుష్ గారు యాక్టింగ్ మాత్రం ఇచ్చి పడేసి అన్న, నిజంగా చెప్తా సూపర్ చేసిన యాక్టింగ్ మాత్రం ఎక్కడ కూడా నీకు బోర్ లేదు. అంటే సినిమా చూస్తుంటే నాకు ఎట్లా అనిపించింది, ఒక దళపతి, ఒక రజనీకాంత్ సినిమా చూస్తే మనకి ఎలా అనిపిస్తుంది, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ నాకు అలా అనిపించింది అండి. చాలా రోజుల తర్వాత మనకు ఏఆర్ రెహమాన్ గారిని మంచి మ్యూజిక్ చూసినాం. అంటే మ్యూజిక్ మాత్రం చాలా బాగా కొట్టిండు. ఈ సినిమాకి చాలా గట్స్ ఉన్నాయి. అంటే మ్యూజిక్ అనుకోవాలి, 100 ప్లేయర్ అంటే ఏఆర్ రెహమాన్ ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిండు. ప్రతి ఒక్క యాక్టర్స్ కానీ చాలా బాగుంది. అంటే ఒక మాస్ క్యారెక్టర్ ధనుష్ గారిని చాలా బాగా చూసిండు. ఇంకోటి డైరెక్షన్ అయినా, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంటే మామూలు మాట కాదు. మళ్ళీ యాక్టింగ్ కూడా ఆయన చేసిండు, మళ్ళీ డైరెక్షన్ కూడా చేసిండు. అంటే చాలా బాగా చేసిండు. సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. కాకపోతే ఏంటంటే సందీప్ కిషన్ యాక్టింగ్ మాత్రం ఇందులో మనం కొత్తగా చూస్తాం. అంటే ఇప్పటిదాకా మనం తెలుగు మూవీలో ఎలా చూసినామో ఒక డిఫరెంట్గా, ఒక తమిళ్లో, ఒక తెలుగులో, ఒక పాన్ ఇండియా సినిమాలో ఒక మన సందీప్ కిషన్ మన ఒక తెలుగు నుంచి ఒక పాన్ ఇండియా చూసినామంటే ముందుగా సందీప్ కిషన్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిండు. సందీప్ కృష్ణ ఇది కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఆయనకి. ఎందుకంటే ధనుష్ తోటి చేయడం అంటే మామూలు మాట కాదు, పెద్ద ప్రాజెక్ట్లో చేసిన మన సందీప్ కృష్ణ గారు. చాలా బాగుంది సినిమా. లాస్ట్ సాంగ్ ఉంటానా ఇచ్చి పడేసిన ధనుష్ గారిది నిజంగా చెప్తున్నా హ్యాట్సాప్ చెప్పాలి. సూపర్ ఉంది పాట మాత్రం. ఆ సాంగ్ మాత్రం
తుమ్ము లేచిపోయిందన్న, ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం సూపర్ ఉంది, ఇంకెక్కడ కూడా బోర్ అని లేదు. కాకపోతే స్లో ఉన్న సినిమా, ఇంటర్వెల్ తర్వాత కొద్దిగా ఊపు ఉంటుంది సినిమా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ఏఆర్ రెహమాన్ గారికి. ముందుగా సూపర్ చేసి సార్, చాలా రోజుల తర్వాత ఈ మ్యూజిక్ విన్నాము, చాలా సంతోషపడ్డాం. సినిమా మాత్రం సూపర్ ఉంది సార్. ఈ వచ్చిన ఫ్రైడే సినిమా మాత్రం ఎక్కడ నీకు బోర్ అని లేదు, సూపర్ ఉంది. ధనుష్ గారి మూవీ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే ఆ స్క్రిప్ట్ రైటింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సి. అసలు ఆ యాక్టింగ్ని ఇప్పుడు ఒక యాక్టర్ డైరెక్షన్ చేయడం అనేది నాట్ ఈజీ థింగ్. బట్ ఈయన డైరెక్షన్ని సినిమాని రెండు బ్యాలెన్స్ చేశాడు చూసారా, ఫిదా అయిపోయాను నేను. అసలు సందీప్ అన్న యాక్టింగ్ కావచ్చు, మధ్యలో హీరోయిన్ గారు ఆకాశవాదిలో ఉన్న హీరోయిన్ కానీ వాళ్ళిద్దరి మధ్య యాక్షన్ సీన్స్ కానీ నాకైతే చాలా బాగా అనిపించింది. సినిమాలో ఒక బీజిఎమ్స్ వస్తాయి మధ్యలో ఫైట్స్కి, పీక్స్ అని చెప్పాలి. అసలు ఇప్పుడు అందరికీ యూనివర్స్ ఉన్నట్టు ధనుష్ గారు కూడా ఒక యూనివర్స్ పెడితే బాగుంటుందేమో అని ఫీలింగ్ నాకు. చాలా బాగా నచ్చింది నాకు సినిమా. థియేటర్కి వెళ్ళిన ప్రతి ఒక్కడు విజిల్ వేసుకుంటూ బయటకు వస్తాడు. నాకైతే అంత బాగా నచ్చింది సినిమా. అది కాన్సెప్ట్ నేను చెప్పేస్తే చూసే వాళ్ళకి ఎంగేజింగ్ ఏముంటుంది అన్న, కానీ ఒక మాస్ సినిమా అని అయితే చెప్పాలి. చాలా ఒక ఎమోషన్ క్యారీ చేస్తారు. ఒక అన్న కోసం తమ్ముడు కోసం అన్నపడే ఒక ప్రయత్నం అని అయితే చెప్తాను నేను. సింపుల్గా చాలా ఉంటుంది సినిమాలో స్టోరీ. నేను ఆ లైన్స్ చెప్పేస్తే కొంచెం చూసే వాళ్ళకి తెలిసిపోద్ది కదా అనే ఫీలింగ్ అంతే. వేరే లెవెల్ ఫైట్స్ అన్న నిజంగా. అసలు ధనుష్ అన్న బాడీ చూడ్డానికి అలాగ ఉన్నాడు, కానీ ఆ ఫైట్స్లో అయితే అసలు సూట్ అయిపోయారు. కట్అవుట్ ఉండి కూడా కొడుతుంటే ఏముందలే అని ఫీల్ వస్తుంది బేసిక్గా. బట్ ఈ సినిమాలో మాత్రం పీక్స్ అసలు. థ్యాంక్ యూ. సందీప్ అన్న తమిళ్లో ఒక మంచి క్రేజ్ ఉందన్న నిజంగా, కాబట్టి ఆయన తీసుకున్నారు. కానీ ఆయన తప్ప ఇంకెవరో చేస్తున్నా ఆ క్యారెక్టర్కి అంత అందం వచ్చే కాదేమో. ఎందుకంటే సూర్య గారు ఆయన డైలాగులు ఉంటాయి ఈ సినిమాలో వేరే లెవెల్. ఆ ఎక్స్ప్రెసివ్గా డైలాగులు చెప్తుంటే నాకైతే నేను అదే చెప్తున్నాను కదా, మళ్ళీ చూడాలి అనిపించే అంత బాగుంది సినిమా. థ్యాంక్ యూ. మామూలుగా లేదన్నా సినిమా. ఏమన్నా చేసిండా మా ధనుష్ అన్న, ఆయననే హీరోగా యాక్టింగ్ చేసి మళ్ళీ డైరెక్షన్ చేయడం అనేది చాలా అంటే చాలా పెద్ద విషయం. ప్రతి ఇంట్లో ఉండాలి ఫ్యాన్. ఇప్పుడే చూశాను భయ్యా సినిమా రయాన్. మామూలుగా లేదు భయ్యా, పిచ్చ పీక్స్ ఉంది. ఇలాంటి సినిమా కోసం వెయిటింగ్ చేసి చెప్పబోయే ఏమన్నా సినిమా అన్న, ప్రతి ఇంట్లో ఉండాలి టాపర్. ఇప్పుడు ఇదే సినిమా బ్లాస్టర్ అంటే బ్లాక్ బాస్టర్ భయ్యా సినిమా రయాన్ సినిమా. ఏమన్నా తీసినా మా ధనుష్ అన్న సినిమా బుర్రా పాడు భయ్యా. ఆ యాక్షన్ ఏవాడన్నాడు ఫ్లాప్ అన్నాడు, తిక్క పుక్కులు అంజాడు కావుంటాడు సినిమా ఫ్లాప్ అంటాడు. నిజంగా చెప్తున్నా, యాక్షన్ పరంగా, థ్రిల్లర్ పరంగా, కామెడీ పరంగా, మూవీ పరంగా, స్క్రీన్ ప్లే పరంగా, డైరెక్షన్ పరంగా, మ్యూజిక్ పరంగా, ప్రతి దాని పరంగా సినిమా పిచ్చ పీక్స్ ఉందన్న. మామూలుగా లేదన్న సినిమా. సినిమా పిచ్చ పీక్స్ ఉందని చెప్తున్నా అన్న నీకు. నువ్వు సూపర్ హిట్గా బ్లాక్ బస్టర్ అన్న, అది ఉంది. ఫ్లాప్ నా లౌడా లస్సన్ అన్నాడు వచ్చి సినిమా చూడతా తర్వాత ఫ్లాప్ అని నువ్వు చెప్పవు. 99.9% బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. సూపర్ హిట్ సినిమా. డైరెక్టర్ చేసిన అనిపించిందన్న, కానీ ఆయన డైరెక్షన్ పరంగా, యాక్షన్ పరంగా ఏది తక్కువ కాకుండా, మ్యూజిక్ పరంగా ఏది తక్కువ కాకుండా, డైరెక్టర్ గాను, యాక్టర్ గాను ప్రతి ఒక్కటి కరెక్ట్గా మేనేజ్ చేసి కరెక్ట్గా సినిమా తీసిండన్న. రాజమౌళి అంటే కాదన్న, సినిమా బాగుంది, బ్లాక్ బస్టర్ కొడుతుంది. రాజమౌళి వేరు, మాస్ ఉంది, క్లాస్ ఉంది, ప్రతి ఆడియన్కి కనెక్ట్ అవుతుంది. తమిళ్లో బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ అయితే బ్లాక్ బస్టర్ అయితే తెలుగులో. రయాన్ మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ధనుష్ గారు యాజ్ అ యాక్టర్గా, యాజ్ అ సింగర్గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. డైరెక్షన్ పరంగా మాత్రము చాలా మంచి బ్లాక్ బస్టర్ హిట్ మనకి తెలుగు ఇండస్ట్రీకి ఇచ్చిండు. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో మన డిస్ట్రిబ్యూటర్లు కూడా బాగుపడాలి, వాళ్ళందరూ బాగుపడాలి కాబట్టి చాలా మంచి మూవీ ఇచ్చిండు. మెయిన్ థింగ్ దీంట్లో ఏంటంటే ప్రతి ఒక్కరు లైఫ్లో మనీ ప్రాబ్లం అనేది ఉన్నది. ఆ మనీ ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంట్లో ఒక వ్యక్తి మన మంచి రూట్లో వెళ్ళాలి, మంచి సంపాదించాలి అని చెప్పేవాళ్ళం మనం వినం. మనకి అరే ఎక్కువ సంపాదించుకోవాలి, వేరే రూట్లో ఎంచుకుంటాము. ఆ చెప్పినప్పుడు వినకపోతే ఏదైతే గలీజ్ రూట్కి వెళ్తారో దాని తర్వాత ఏమవుతుంది అని చెప్పేసి మన ఈ రాయన్ సినిమా మూవీ పరంగా వస్తే మాత్రం చాలా మంచిగా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రము రజనీకాంత్ గారు, శంకర్ గారికి, మన ధనుష్ గారికి మంచిగా ఇస్తారు. ఏఆర్ రెహమాన్ గారు దీంట్లో మాత్రం ఒక డిఫరెంట్ ఏఆర్ రెహమాన్ కనిపించిండు. సందీప్ కిషన్ క్యారెక్టర్ మాత్రము మీకు లాస్ట్లో అసలు ఫస్ట్ మనము ఏమంటారు మన సాయి కుమార్ గారితో తీసినప్పుడు సినిమా అయితే ఎట్లయితే నెగిటివ్ షేడ్స్ ఉన్నాయో దీంట్లో కూడా అదే నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది. చాలా బాగా చేశారు సందీప్ కిషన్ గారి ఆయన కెరియర్లో ఒక బెస్ట్ మూవీ ఇది. చాలా మంచిగా అనిపించింది నాకు మాత్రము. ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
ప్రతి ఒక్క సీన్ బై సీన్ నాకు బోర్ కొట్టకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అయినా యాక్షన్ ఎపిసోడ్స్ అయినా అరే ఏమవుతుందో ఇంటర్వెల్ బ్లాక్ అయినా సరే చాలా బాగా అనిపించింది. కంపల్సరీ రాయన్ సినిమా థియేటర్ వాచబుల్. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం థియేటర్లోనే చూడాలి, ఎందుకంటే మామూలుగా మన ఓటీటీలో చూసి అంత ఎక్సైట్మెంట్ పొందలేము. కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వీకెండ్ రాయన్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. రాయన్ అండి ధనుష్ మూవీ. ఎలా ఉంది అంటే మూవీ అయితే బాగానే ఉంది, కాకపోతే మనకు వెట్రిమారన్ మూవీస్ ఈ అసురన్ను వడ చెన్నై అంత అయితే లేదనమాట. సో బాగానే ఉంది, బట్ కానీ ఆ లెవెల్లో అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మూవీ ధనుష్ డైరెక్షన్ చేసినప్పటికీ మనం చూస్తూ ఉంటే ఇది ఒక వెట్రిమారన్ డైరెక్షన్ లాగా ఉంటుంది. అంటే ఆయన స్టైల్లో కొంచెం డైరెక్ట్ చేస్తాడనమాట ధనుష్. కానీ వెట్రిమారన్ మూవీస్లో ఉండే అంత ఇంటెన్స్ స్క్రీన్ ప్లే కావచ్చు, ఎంగేజింగ్ కంటెంట్ కావచ్చు, స్టోరీ బిల్డింగ్ కావచ్చు, దీంట్లో కొంచెం మిస్ అయిందనే నేను చెప్తా ఉన్నాను. లేదండి, నేనైతే నిజంగానే మంచి ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినాను. ఎందుకంటే ధనుష్ డైరెక్షన్లో వచ్చిన ఫస్ట్ మూవీ పాపాండి మూవీ కూడా బాగానే ఉంటుందన్నమాట, కొంచెం కామెడీ డ్రామా అంతా ఉంటుంది. కానీ ఈ మూవీ ఏంటంటే ధనుష్ డైరెక్షన్ అంటే నేను ఒక వెట్రిమారన్ లెవెల్లో ఉంటుంది అని నేను అనుకున్నాను. బాగానే ఉంది, బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదన్నమాట. నేను ఒక 90 పెట్టుకొని వస్తే 70 వరకు రీచ్ అయింది. నాకు ఒక అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. ఆ సందీప్ కిషన్ యాక్టింగ్ బాగా చేస్తున్నాడు బ్రో. సందీప్ కిషనే కాదు బ్రో, ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామన్, ముఖ్యంగా వాళ్ళ ముగ్గురి కంటే ధనుష్ చెల్లెలుగా చేసిన అమ్మాయి దుషార విజయన్, ఆ అమ్మాయి అయితే యాక్టింగ్ ఇరగదీసింది సీరియస్లీ. ఆ అమ్మాయి తమిళ అమ్మాయి, ఎవరైతే మనకేం యాక్టింగ్ బాగా చేస్తే మనం చెప్పాలన్నమాట. సో ముఖ్యంగా నలుగురు వచ్చేసి చాలా బాగా చేస్తారు, యాక్టింగ్ అంతా బాగుంది. బీజిఎం ఏఆర్ రెహమాన్ బీజిఎం మనం చెప్పాల్సిన పనే లేదు. కాకపోతే సాంగ్స్ వినేటప్పుడు ఏఆర్ రెహమాన్ గారి వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్స్ కాదు అని నాకు అనిపించింది. బీజిఎం వరకు అయితే ఎక్సలెంట్గా ఉంది. అండ్ మూవీకి హైలైట్ సీన్స్ అంటే ఇంటర్వెల్ ముందు ధనుష్ దగ్గర నుంచి ఒక రైజ్ అప్ వస్తుంది అనమాట. ఆ సీన్ అయితే నిజంగా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో క్లినిక్లో ఒక ఫైట్ ఉంటుంది, అది అమ్మాయి చేస్తుంది అనమాట, ధనుష్ వాళ్ళ చెల్లెలు. అది కూడా నేనైతే అట్లాంటి ఫైట్ ఈ మధ్య మూవీ స్క్రీన్ పైన నేను చూడలేదు. ఆ లెవెల్లో ఉంటుంది అనమాట అమ్మాయి చేసే ఫైట్. అలాంటి 3-4 సీన్స్ గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ బాగానే ఉన్నాయి. ట్విస్ట్లు కూడా అంటే అంతేం లేదు బ్రో, అంత ట్విస్ట్లు ఏం లేవన్నమాట. ఇప్పుడు మనకి ఎట్లా ఈ అసురన్ను, వడ చెన్నై, ఈ పొల్లాదవన్ ఇవన్నీ ఎట్లుంటుంది ఆయన మూవీస్ వచ్చేసి ధనుష్ డైరెక్షన్ అంటే నేను కొంచెం ఎక్స్పెక్ట్ చేసి వచ్చినాను. నా ఎక్స్పెక్టేషన్స్కి ఒక 70% రీచ్ అయిందనమాట. బట్ స్టిల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ ఓన్లీ. రేటింగ్ నేను వచ్చేసి ఒక 3 ఇస్తాను. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి విలన్ గారు అండ్ అంటే సీరియస్ లుక్లో కనిపిస్తారు. మళ్ళీ మన సందీప్ కిషన్ అన్నతోనే మొత్తం ట్విస్ట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సీన్లు అయితే హైలైట్ అని చెప్పొచ్చు. కెమెరా యాంగిల్స్ కానీ మెయిన్గా చెప్పాల్సింది కొన్ని కెమెరా యాంగిల్ చాలా బాగుంది. సో డైరెక్షన్ హీరోగా కూడా డైరెక్షన్గా కూడా సక్సెస్ అయ్యారు. చాలా మంచి అంటే నాకైతే ఒక అన్నయ్య మూవీ చూసినప్పుడు ఎలా తమ్ముళ్ళు ఉంటారో ఆ స్టోరీ అనిపించింది. బట్ విజువల్ పరంగా కానీ కెమెరా యాంగిల్స్ కానీ చాలా బాగుంది. కొన్ని సీన్లలో అయితే గూస్ బంప్స్ వస్తాయి. బీజిఎం మ్యూజిక్ చాలా బాగుంటారు. కంప్లీట్గా అందరూ వచ్చి వాచ్ చేయండి, చాలా బాగుంది. సో డైరెక్షన్లో కూడా తను ఎక్కడ తగ్గేదేలే అన్నట్టు బాగా చేశారు. ఓవరాల్గా అయితే గుడ్ సినిమా. థ్యాంక్ యూ. నిజంగా ధనుష్ గారి యాక్టింగ్ అయితే #1 పీక్స్ అన్నమాట. నిజంగా చెప్పాలంటే ధనుష్ గారి యాక్టింగ్ కన్నా తన డైరెక్షన్ అనేది నాకు బాగా నచ్చిందన్న. అంత బాగుంది అన్నమాట తన డైరెక్షన్ కూడా. సో నిజంగా అన్న గతంలో క్యాప్టెన్ మిల్లర్ అని వచ్చింది, అది కొంచెం లేదు. కానీ ఈ సినిమా రాయన్ అనే సినిమా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉంటుంది అన్న, అంత బాగుందన్నమాట. ఆ సెంటిమెంట్ కానీ, ఆ స్టోరీ కానీ, ఆ మిడిల్ క్లాస్ తీసుకునే విధానం కానీ అంతా చాలా అంటే చాలా బాగుంది. ధనుష్ గారు ఎలా అంటే నాకు మన తెలుగు ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి అనిపించింది అన్న ధనుష్ అన్న అయితే. అంత బాగా తీసిన డైరెక్షన్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో మీరు చూడండి, మీకు నచ్చుతుంది అన్న. అంతే. థ్యాంక్ యూ.